ఇవాళ మాట్లాడారు. సరే, దాని మీద రేపు ఏం మాట్లాడతారో ఏంటి అనేది ఒక విషయం. అయితే సరే, అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తున్నాము. దాంట్లో బీజేపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈవెన్ దాంట్లోకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా వెంకటరమణారెడ్డి గారు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ కూడా మొదటిసారి తనలాంటి వాళ్ళు ఎంతమంది అయితే వచ్చారు అసెంబ్లీకి 50 మంది పైన, ఈసారి మొదటిసారి కొత్తగా వచ్చిన ఎన్నికైన వాళ్ళని శాసనసభకు వచ్చాము, సీనియర్లను చూసి మేము నేర్చుకోవాలి, అలాంటిది ఇవాళ జరుగుతున్న సభను చూసి మేము ఇంకేం నేర్చుకుంటాము అని మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఏం జరుగుతుంది అసలు అసెంబ్లీలో? నిజంగా సరే, రేవంత్ రెడ్డి గారు అక్కల్ని, మహిళల్ని అవమానించారా? దాని వెనక బీఆర్ఎస్ వాళ్ళు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. కాటిపల్లి వెంకటరమణ గారు మొన్న మాట్లాడారు, కొద్దిసేపే మాట్లాడారు. ఎలక్ట్రిసిటీ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్లు, 33 kV లైను 100 ఇళ్ళ మించి పోతే కామారెడ్డి ఆసుపత్రి 100 మంది చనిపోయిండ్రు, ట్రాన్స్ఫార్మర్ లేక, పనిముట్లు లేక, ఇదే మాట్లాడారు. ఇంకొన్ని ప్రజా సమస్యలు మాట్లాడారు. ఎక్కడ ఎవ్వరు స్పీకర్ గారు కూడా నీ టైం అయిపోయింది అనక ముందే ముగించారు. అంతకుముందు ఈల రాజకీయం, ఆల రాజకీయం మధ్యం చూసాక చాలా మందికి అంటే ఈ 2 వేస్తూ ఎంత అద్భుతంగా మాట్లాడారు. అంతకుముందు కూడా బయట పబ్లిక్ ప్రోగ్రామ్ కూడా ఏంటంటే, నేను ఎందుకు ఎమ్మెల్యే గెలిచానా, నేను సిగ్గుపడుతున్నా, నన్ను గెలిపించకుంటే బాగుండే, ఆడ పోయి చూస్తే ఇది ఉందని బాధపడరు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో అన్న మీలాంటి నాకు ఇది కూడా సత్యం. సరే, ఇక నిన్నటి విషయం, ఇయాటి విషయం ఇదే కాకుండా అంతకుముందు మన అక్బరుద్దీన్ ఓవైసీ విషయంలో మాట్లాడుకుంటే, రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మరి బుడబల్కొని చేస్తున్నా, ఒకరు చేసినా ఇంకోటి చేస్తున్నా తెలియదు. అసెంబ్లీని ప్రజా సమస్యల కోసం కాకుండా వీళ్ళ రాజకీయాల కోసం, నిన్నటి విషయం అయితే కాంగ్రెస్ నాయకులు తమ వ్యక్తిగత కక్షల కోసం, తర్వాత దాని రియాక్షన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్, అది ప్రజలకు సంబంధం లేని విషయం. అది ఆయన ఇళ్ళకి వచ్చాడు, ఆయనకి టికెట్ ఇచ్చాడు, ఈమె వెళ్ళిపోయింది అనేది ప్రజలకు సంబంధం లేని విషయం. కానీ అది ఇంటర్నల్ పాలిటిక్స్ మాట్లాడు, నువ్వు ఇంటర్నల్ పార్టీ మీటింగ్లో లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాలి. ఇది ప్రజా సమస్యలు మాట్లాడాల్సింది లక్షల కోట్లు పెట్టి కేటాయించిన సమయం అది. దాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం, నిన్న మాట్లాడిందేం ఆ అక్కల్ని నమ్మొద్దని, ఇవాళ మాట్లాడింది అక్కలు ఆ సోదరుని నమ్మొద్దని. అంత యూటర్న్, నిలకలేనితనం రేవంత్. అంతకుముందు ఈయన విషయంలో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ విషయంలో, అక్బర్ సాబ్ మీకు నేను కొడంగల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉండి మిమ్మల్ని గెలిపించి డిప్యూటీ సీఎం తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకుంటా. ఎందుకు? నువ్వేమన్నావు ఎలక్షన్ల ముందు? బీజేపీ ఎంఐఎం ఒకటని ప్రచారం చేసినా కూడా చేసావా లేదా? నేను అక్కడ హిందూ ఓట్లు కావాలి. ఎలక్షన్లు అయిపోయినాక అక్బరుద్దీన్ ఓవైసీ పొట్టెం స్పీకరు, మన సౌదీ అరేబియాలో బ్యాన్ చేసిన సంస్థకే నిధులు, మళ్ళీ అక్బరుద్దీన్ ఓవైసీని డిప్యూటీ సీఎం చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు యోగ్యుడైన లీడర్ లేడా? నీకు కామారెడ్డి ఆయన షరీఫ్ ఉన్నాడు, ఆయన కానీ ఇంకెవరైనా ఉంటే నువ్వు కొడంగల్ అదే ముస్లిం కింద కల్పించుకోండి. ఇంతకుముందు నిన్న ఎవరన్నా వద్దన్నాడా నీ పార్టీ ముస్లిం కించుకుంటే? రజాకార్ పార్టీ నాయకుడిని నువ్వు ఎందుకు మెచ్చుకొని డిప్యూటీ సీఎం చేస్తా అంటున్నావు? ఓటు బ్యాంక్ రాజకీయాలు కావు, మతం సమర్థించడం కాదు. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెం గారడి మాటలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, పార్టీ రాజకీయాలు, వ్యక్తిగత కక్షలు, ఇవి జరుగుతున్నాయి అసెంబ్లీలో. అసెంబ్లీని టోటల్ దుర్వినియోగం చేస్తారు. రెండో అంశం, ఆయన మాట్లాడిన తర్వాత శ్రీధర్ బాబు చాలా తెలియకోలేడు అన్నట్టు, ఆయన వెనుకున్నోళ్ళు అన్నాడు, ఎవరిని ఉద్దేశించలేదు. వెనుకున్నోళ్ళు అంటే అసెంబ్లీ బయట ఉన్న పబ్లిక్ కూడా వస్తారు. ఏంటిది? మళ్ళీ వీళ్ళు వాళ్ళనే టార్గెట్ చేసి నన్ను రమ్మని చెప్పి ఆమె వెళ్ళిపోయింది, అందుకే అంటున్నా, డైరెక్ట్ వాళ్ళని అంటూ ఆమెను ఎమ్మెల్యే కోసం నేను పనిచేసిన సునీతా లక్ష్మణ్, తర్వాత మా ఇద్దరి మీద కేసులు ఉంటే ఆమె మహిళా కమిషన్ చైర్మన్, ఆమె కేసులు చేసింది, డైరెక్ట్ వాళ్ళిద్దరిని అంటాడు. ఇంకా ఘోరం, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఏ ముఖం పెట్టుకొని వచ్చామన్నాడు మహిళను. ఘోరం అది. ఏ ముఖం? స్పీకరు ఇట్లా అక్కల్ని నమ్మద్దు నవ్వుతుండండి. చాలా బాధ అనిపించింది నాకు. నువ్వు స్పీకర్ స్థానంలో ఉన్నావు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే అందరూ కూర్చోం, ఏ ముఖం పెట్టుకొని వచ్చినప్పుడు స్పీకరు ఆ మాట విత్డ్రా క్షమ చేయించాలి. స్పీకర్ తన ధర్మం చేయట్లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ స్పీకర్ ఎట్లయితే 12 మంది ఎమ్మెల్యేలు 3 ఏళ్ళు సాధించిండో, ఇప్పుడు ఆ ఒక ఎమ్మెల్యే కలిసి ఇంకో పార్టీ ఎంపీ టికెట్ తీసుకొని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా వీళ్ళు చేసినా ఏం యాక్షన్ తీసుకోకుండా అసెంబ్లీ నడిపే తీరు కూడా చూస్తుంటే అసలు ఏంటంటే వీళ్ళు ఆ పదవులకు ఆ స్థాయిలకు అర్హులా?
తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? అమాయకులు, పిచ్చోళ్ళు అనుకుంటురా? అంత ఘోరంగా నడిపిస్తున్నారు దీన్ని. కాబట్టి ఇప్పటికైనా మా తెలికల్లో రేవంత్ రెడ్డి ఎంత తెలికల్లో అంటే కెమెరా ముందు రెడెంట్గా దొరికిపోయిన మాటలతో నమ్మించి ఓట్లు వేయించుకుంటాడు. అంత టాలెంట్ ఉన్నాడు. కానీ ప్రజలు ఒకసారి 2 సార్లు మోసపోతారు, 3ఓసారి మోసపోరు. ఆల్రెడీ లోక్సభ ఎన్నికల టైం వరకే వీళ్ళు అధికార దీంతో ఉన్నా కానీ 8 సీట్లకు లోక్సభ సీట్లకు పరిమితం చేసి కొంత వ్యతిరేకత చూపించారు. ఇంకోటి ఈ మన రైతు రుణమాఫీ ఉంది కదా, దాన్ని బాగా హైపిల్ క్రియేట్ చేసి మిగతా 400 హామీలను పండబెట్టడానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎప్పుడో ఒకసారి ఒకటి ఇచ్చుకుంటూ 100 రోజుల్లో 6 గ్యారంటీలు రిటర్న్ హామీ సోనియా గాంధీ మాటిచ్చే. ఇంకోటి మేము చెప్తున్నాడు, సోనియా గాంధీ మాటిస్తే నేను ఐరన్ హ్యాండ్ ఏదో మాట్లాడతారు, శిలాశాసనం. శిలాశాసనమా ఐరన్ లెగ్గా? అది ఐరన్ లెగ్గా శిలాశాసనమా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైనయా? అయినయా? కాదు కదండి. మరి మోసమే కదా. అక్కల్ని నమ్మద్దు, మోసం చేయమని నువ్వు చేసినది డిసెంబర్ 9 నాడే 2 లక్షలు రుణమాఫీ చేస్తా మీరు పోయి అనలే. రేవంత్ రెడ్డి మోసం చేయలే. ఇంకా విషయం, రేవంత్ రెడ్డి విషయం చెప్పాలంటే 1400 మంది యువతలను బలి తీసుకున్న బలిదేవత సోనియా గాంధీ అన్నాడు. అది పాదాభివందనం చేసిన తర్వాత ఎవరు యూటర్ను, ఎవరు నిలకలేని మనుషులు ఇవన్నీ తీసుకొని వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పార్టీ ఫిరాయింపులు అరికడతాం మేనిఫెస్టోలో లోక్సభ ఎన్నికలు పెట్టి ఒక చేతిలో పార్టీ ఫిరాయింపులు అరికట్టే మేనిఫెస్టో, ఇంకో చేతిలో పార్టీ ఫిరాయింపు దానికి ఎంపీ టికెట్. దిస్ ఇస్ కాంగ్రెస్. కాంగ్రెస్ రాజకీయం అంటేనే ఇలా ఉంటుంది. రాజశేఖర రెడ్డిని జీవితాంతం బతికినంత కాలం విమర్శించుడు రేవంత్ రెడ్డి. ఏనాడు మెచ్చుకోలే బతుకున్నప్పుడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి భజన చేస్తుంది. దిస్ ఇస్ రాజకీయం, రాజకీయం. సో ఇలాంటి రాజకీయాలు గారడి మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేతులు మోసపోయారు. 9 ఏళ్ళు ప్రజలు అనుభవించారు. ఇంకో గారడి మాటలోడు మళ్ళీ తెలంగాణ ప్రజలు మోసం చేస్తుండ్రు. ఇప్పుడైనా అందరినీ తెలంగాణ ప్రజలు కోరుతుంటే గారడి మాటలు వినడానికి బాగుంటాయి, మీడియాలకు ఛానళ్లకు టీఆర్పీ రేటింగ్ పనికొస్తాయి, ప్రజలకు శూన్యం అని నష్టం చేస్తాయి. కాబట్టి గారడి మాటలను ఎప్పుడు పలుకు ఆడంబరంగా పెద్ద యమున గారు చెప్పారు, ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. సో ఇలాంటి గారడి మాటలను పక్కకు పెట్టాలి, లేకుంటే అసెంబ్లీ ప్రజాస్వామ్య అన్నీ వృధా అవుతాయి. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి వీళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వాలి. నిరసన దృష్ట్యా కానీ దీని దృష్ట్యా కానీ మా ఎమ్మెల్యేలు అందరూ ఎంత అద్భుతంగా మాట్లాడుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజా సమస్య తీసుకుని మాట్లాడుతారు. 8 మందే ఉన్నారు, అష్ట ప్రధానలాగా పనిచేస్తున్నారు తెలంగాణ అసెంబ్లీకి. కాబట్టి తెలంగాణ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మిగతా కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరిచి ఈ పొరపాటు రేవంత్ రెడ్డి చెప్పాలి, విత్డ్రా చేసుకోవాలి, క్షమాపణ చెప్తారా. అప్పుడు అక్కలు అంటే మహిళలు అన్నట్టే, మహిళా లోకాన్ని మొత్తాన్ని కాదు, వాళ్ళు మహిళలు కాబట్టి అన్నట్టు, మహిళా లోకాన్ని మొత్తం అన్నట్టు కాదు. కానీ వాళ్ళు ఇంకా మోసం చేసిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయి గెలిచిన వాళ్ళు ఉన్నాడు. ఇంకా ఇంకోళ్ళు ఎంతమంది పోయిన వాళ్ళు దేవిరెడ్డి సుధీర్ ఉండుగా. మరి అక్కల్ని ఎందుకు అన్నట్టు? మహిళలు కాబట్టి అది తప్పు. విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా చేసుకుని నా ఉద్దేశం అది కాదు అని విత్డ్రా చేసుకోవాలి. ఆ విత్డ్రా చేసుకోకుండా ఒక్క అబద్ధాన్ని సమర్థించడం కోసం 100 అబద్ధాలు ఆడే తీరులో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. అది పద్ధతి కాదు అని చెప్తుంది. సో రామ్ గోపాల్ గారు, అసెంబ్లీని దేవాలయం అంటారు, ప్రజా సమస్యలు చర్చించే ఒక దేవాలయాన్నిగా భావించి అక్కడ ప్రమాణ స్వీకారాలు చేసి అన్ని చేసిన నాయకులు, ఎమ్మెల్యేలు ఈరోజు ఈ విధంగా పర్సనల్గా మాట్లాడుకుంటూ మమ్మల్ని కించపరిచావు, అవమానపరిచావు అంటూ ఒకళ్ళు మాట్లాడడము, మేము ఆ ఉద్దేశంతో ఇంకొకళ్ళు మాట్లాడడం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? గతంలో అదే జరిగింది ప్రభుత్వంలో, మళ్ళీ ఇప్పటి ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది.